బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారిపోయాయి? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్, మాజీ IAS డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఒకప్పుడు ఎంతో సహోదర భావంతో మెలిగిన ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి కారణం ఏంటి? ఇస్లామిక్ పాలనే కారణమా? వీరిద్దరి మధ్యలోకి అసలు అమెరికా ఎందుకు వచ్చింది? స్వరూప, సహోదర భావం 1979 ముందు ఇరాన్లో షా రాజ్యం చేస్తూ ఉండగా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ప్రగాఢమైన మైత్రి ఉన్నది, సంబంధాలు ఉన్నాయి, ఒప్పందాలు ఉన్నాయి. పదవిని కోల్పోయినటువంటి షా, ఆయన అహ్మద్ రేజా పహ్లవి అని పేరు, ఆయన ఉదార స్వభావం అన్నవాడు. అంటే లిబరల్, ప్రైవేట్ రంగాన్ని పెంచాలి, ఆర్థిక సరళీకరణ జరగాలి, ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి, దేశాన్ని ఆధునికీకరించాలి, మౌలిక సదుపాయాన్ని పెంచాలి, దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పని ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి మార్పులు తెచ్చినప్పుడు సమాజంలో కొందరు లాభం పొందేవాళ్ళు ఉంటారు, కొందరు నష్టపోతున్నామని భయపడేవాళ్ళు ఉంటారు. మన దేశంలో కూడా ఆర్థిక సంస్కరణ జరిగినప్పుడు 1991లో చాలామంది భయం పెట్టారు, బేద వర్గాలకు నష్టం జరిగిపోతుంది అని చెప్పని. ఇవాళ చూస్తే అన్ని వర్గాలకి మేలు చేకూరింది. కాకపోతే పేద వర్గాలకి ప్రభుత్వాల వైఫల్యం వల్ల, మంచి విద్య లేకపోవడం చేత, చిన్న పట్టణాలు పెంచకపోవడం చేత, కొన్ని పొరపాట్ల వల్ల అనుకున్నంత మంచి జరగట్లేదు. కానీ అందరూ లాభపడ్డారు. ఇవాళ ఎవరు కూడా ఆవాదం చేసే సాహసం చేయట్లా. కాబట్టి ఆనాడు అలా కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు కనుక రాజకీయ శూన్యం లేకుండా ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్య భావన ఉన్నటువంటి ఒక ఉద్యమం కానీ ప్రతిపక్షం కానీ ఉందనుకోండి, అప్పుడు దేశం తీరు ఇంకో రకంగా ఉండేది. అది కేవలం బ్రిటన్ తప్పిదం వల్ల 1953లో మొసడెగ్ అని చెప్పని ఒక ఆయన ప్రధానమంత్రి అయినాడు. వాళ్ళకి వయోజన హక్కు లేకపోయినా కూడా ఒక రకమైన ప్రజాస్వామ్యం ఉన్నది, పరిమితమైన ఓటుతో ప్రజాస్వామ్యం ఉన్నది. మజ్లిస్ అంటారు వాళ్ళ పార్లమెంట్ని ఎన్నుకుంటారు. దానిలో మెజారిటీ మద్దతు ఆయన ప్రధానమంత్రి అయినాడు. ఆయన ఆనాటి పద్ధతుల ప్రకారం బ్రిటన్ ఉన్నటువంటి ఒక ఆయిల్ కంపెనీని, ఆనాడు ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ అనేవాళ్ళు, మొత్తం ఇరాన్లో ఉన్నటువంటి ముడి చమురు ఉత్పత్తి అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉండేది. దాన్ని జాతీయీకరణ చేశాడు. ఇరాన్ ఆయిల్ అంతా ఇరాన్ దేశానికి చెందాలని చెప్పారు. అలాగే మరికొన్ని సంస్కరణలకు దారి చూపాడు. బ్రిటన్కు చాలా కోపం వచ్చింది. అరే, మా ఆయిల్ కంపెనీని జాతీయీకరణ చేస్తాడని చెప్పని. బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరప్పుడు? విన్స్టన్ చర్చిల్. 1945లో ఆయన మొదటి ఓడిపోయినాడు రెండో ప్రపంచ యుద్ధం. మళ్ళీ 50లో మళ్ళీ గెలిచాడు, ప్రధానమంత్రి అయినాడు. 50 నుంచి 55 దాకా ప్రధానమంత్రి చేశాడు. ఆయన ఒత్తిడితో అమెరికా కూడా తల ఒగ్గింది. అమెరికాకి ఇష్టం లేకపోయినా కూడా అమెరికా కూడా కేవలం చర్చిలకున్న పలుకుబడి, అనుకున్న ప్రపంచంలో ఉన్నటువంటి విశేషమైన ప్రాధాన్యత వల్ల అమెరికా కూడా బ్రిటన్ కోరికకి తల ఒగ్గి అమెరికన్ ఇంటెలిజెన్స్ విభాగాలు, CIA, బ్రిటన్ నుంచి MI6 రెండు కలిపి ఆ దేశంలో ఒక పుకార్ను లేపి ఇరాన్లో మొసడెగ్ని పదవిచ్యుతుని చేసినాయి. అప్పుడు రాజు సర్వాధికారి అయినాడు. దాంతో ఏమైంది? ఆ మొసడెగ్ తర్వాత ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్షం అనేది బలమైంది లేకపోయింది. కాబట్టి రాచరికం మీద, ప్రభుత్వం మీద కోపం వస్తే ప్రత్యామ్నాయంగా ప్రజల నుంచి ఒక ఉద్యమం కానీ సంస్థ కానీ ఉన్నాయనుకోండి, ఆయన పోతే వీళ్ళు వచ్చిండేవాళ్ళు. అది నాశనమయ్యేసరికి, అలాంటి అవకాశం లేకుండా పోయేసరికి మతతత్వవాదులు మతాన్ని సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా కూడా, నిరంకుశ ప్రభుత్వాలు కూడా ఈ మతాన్ని పెద్దగా పట్టించుకోవు. వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వం మీద దాడి తీతే తప్ప మతందే శతాబ్దాల పర్యంతం ఉంది, వాళ్ళ గొడవలు వాళ్ళకని చెప్పి వదిలేస్తారు. కాబట్టి ప్రతిపక్షం మతపక్షం అయిపోయింది. అయితుల్లో ఖొమైనీ ఆయన అప్పుడు ప్యారిస్లో తలదాచుకొని అక్కడి నుంచి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ మతం ప్రాతిపదికన ఈ రాజుకు వ్యతిరేకత సొమ్ము చేసుకుని ఆయన 1979లో రాజును దించేసి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత దేశం గురించి, దేశ ప్రజల గురించి ఆలోచిస్తే బాగుండేది. ఏ ప్రభుత్వమైనా విప్లవం ద్వారా వచ్చినా, మామూలుగా వచ్చినా కూడా ఆర్థికంగా ప్రజల బతుకును బాగు చేయటం ఎట్లాగా, ప్రజల హక్కుల్ని కాపాడడం ఎట్లాగా, ప్రజలకు మంచి భవిష్యత్తుని ఇవ్వటం ఎట్లాగా, దీని మీద దృష్టి పెడితే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సమస్య ఉండదు. ఇరాన్ తొలి నుంచి అసలు దేశంలో ప్రజల జీవితావసరాలను గురించి, ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచించాల. ఒక మత ఛాందస రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఇరాన్ ఒక ఆధునికత ఉన్నటువంటి సమాజం. మిగతా ఇస్లామిక్ దేశాలతో పోలిస్తే వాళ్ళకి కట్టుబొట్టు కూడా బలవంతంగా మహిళల మీద దొరుకుతున్నాం అలాంటివి చాలా తక్కువ. ఆ దేశంలో ఒక ఆధునికీకరణ జరిగింది అప్పటికే, ఇరాన్ రాజు వల్ల, ఇతర పాలన వల్ల.
కాబట్టి మంచి విద్య అందరికీ అందేది, ఆడపిల్లకు కూడా మంచి విద్య అందుతున్న సమాజం. అలాంటి సమాజంలో 3 ప్రధానమైన అంశాలుగా తీసుకున్నారు వీళ్ళు. ఒకటి, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. అసలు వాళ్ళ విధానమే ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నినాదాలు, అధికారికంగా అమెరికా చావాలే, ఇజ్రాయెల్ చావాలి. అది మొట్టమొదటిది. రెండోది, 4 ఉగ్రవాద సంస్థల్ని వాళ్లే పెంచి పోషించారు. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఉంది, లష్కర్-ఇ-తోయిబా ఇతర సంస్థలకి మద్దతు ఇస్తుందని మనందరికీ తెలుసు. కానీ బహిరంగంగా మేము ఈ సంస్థను మేము పెట్టాము, పోషించామని చెప్పి అనరు వాళ్ళు. కనీసం నటన ఉంటుంది. వీళ్ళు అలా కాదు, అధికారికంగా ఈ సంస్థలను పెట్టింది వాళ్ళే, ఈ సంస్థల డబ్బు ఆయుధాలు సమకూరుస్తుంది వాళ్ళే, ఈ సంస్థల గోతంగా ఉంటుంది వాళ్ళే. హమాస్, హెజ్బుల్లా, హౌతీ అవేనా సార్? ముస్లిం బ్రదర్హుడ్ 4వది ఉన్నది, ఇరాక్, సిరియాలో పనిచేసేది. 4 సంస్థలు కూడా వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేసి, ఆయుధాలు కూడా మామూలు ఆయుధాలు కాదు, ఒక స్వతంత్ర దేశానికి, సార్వభౌమత్వ దేశానికి ఉన్న ఆయుధ సంపత్తి ఎలా ఉంటుందో సైన్యం ఆ స్థాయిలో. హెజ్బుల్లా దగ్గర ఉదాహరణకి ఒక దేశంలో సైన్యానికి ఉండవలసినటువంటి అన్ని హంగులు వాళ్ళు సమకూర్చారు. ఎవరి మీద దాడి చేయడం కోసం చెప్పని? ఇటు ఇజ్రాయెల్ మీద, అటు అమెరికా స్థావరాలు కానీ అమెరికా ప్రజల మీద దాడి చేయడం కోసం చెప్పారు. ఆల్రెడీ హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి చూసాం, మనం చూసాం. ఇది కాకుండా ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎన్నో సందర్భాలు, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయినారు. ఎప్పుడు అడపాదడప ఎప్పుడు దాడి చేస్తారని భయం ఎప్పుడు కూడా. ఇరాన్ మీద ఏం చేసినా వీళ్ళంతా పోరుకుంటారు అని చెప్పని. మూడోది, అణ్వాయుధాలు సంతరించుకుని ఒక అణ్వాయుధాలు ఉన్న దేశంగా తయారయ్యి, న్యూక్లియర్ పవర్గా తయారయ్యి ఇజ్రాయెల్ని అంతమొందించాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ కేవలం యూదులకు మాత్రమే కాదు, అక్కడ పాలస్తీనియన్లకి ఒక స్వతంత్ర రాజ్యం కావాలి, 2 రాజ్యాల వ్యవస్థ కావాలని అందరూ కోరుకుంటున్నారు. భారతదేశం కోరుకుంటోంది, ఇజ్రాయెల్లో ఇప్పటిదాకా ప్రభుత్వాలు కోరుకున్న ఈ ప్రధానమంత్రి మినహాయిస్తే అమెరికా కోరుకున్నది, ప్రపంచం అంతా కోరుకున్నది. అది వేరు. ఇజ్రాయెల్ ఉండటానికి వీల్లేదు, ఇజ్రాయెల్ని సముద్రంలోకి తోసేయాలి, ఇజ్రాయెల్ సర్వనాశనం కావాలి, అవసరమైతే మేము అణుబాంబులతో నాశనం చేస్తాం, రోజు వాళ్ళ ప్రకటనలు. ఈ 3 చేసేసరికి ఏమైందంటే అంతర్జాతీయ సమాజానికి ఇజ్రాయెల్ ఒక పెరయ అంటాం, ఒక అంటరాని దేశంగా తయారైపోయింది. చాలా ఆంక్షలు వగైరా పెట్టారు, చాలా గందరగోళం చెలరేగింది. ఇప్పుడు ఇక శాశ్వతంగా ఇరాన్ నుంచి బెడద రాకుండా చేయాలంటే ఇది మంచి మార్గం అనుకున్నారు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా ఈ హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్లో 1200 మందికి పైగా మన మహిళల్ని, మగవాళ్ళని, పిల్లల్ని ఉచ్చకొత్త కోసారు. అమాయకుల్ని, నిరపరాధుల్ని, ఏ రకమైన ఆయుధాలు లేని వాళ్ళని, శాంతియుతంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న వాళ్ళని కొన్ని వందల మందిని బందీలుగా పట్టుకుపోయారు. వాళ్ళు చనిపోయినారు. చాలా ఆరోపణలు ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు కానీ దారుణమైనటువంటి చేష్టలు కానీ ఉన్నాయని చెప్పని. ఆ నేపథ్యంలో ఏమైందంటే ఇజ్రాయెల్ ఈ హెజ్బుల్లా వాళ్ళ ప్రధానమైనటువంటి టెర్రరిస్ట్ దళం దాని మీద దాడి చేసింది. కానీ హెజ్బుల్లా కూడా వాళ్ళ ఆయుధాలు ప్రయోగించింది ఇజ్రాయెల్ మీద. వాళ్ళ దాని మీద గట్టిగా దాడి చేసి చాలా మేరకు వాళ్ళు బలహీనపరిచారు. హమాసు చాలా మేరకు బలహీనపడింది అక్కడ గాజాలో ఇజ్రాయెల్ దాడుల వల్ల. హౌతీసు కొంచెం దూరంగా ఉంటారు, యెమెన్లో ఉంటారు, వాళ్ళు కూడా కొంతమేరకు పూర్తి కాకపోయినా బలహీనపడ్డారు. కాబట్టి ఇది సరైనటువంటి సమయం. అలాగే ఒక 7 నెలల క్రితం జూన్ మాసంలో అనుకుంటాను, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి, ఇరాన్ ఏమిటంటే కొన్ని మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద పంపించింది. అది సాగుగా తీసుకుని ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ చాలా మేరకు ఆ మిసైల్స్ని కానీ స్థావరాలను ధ్వంసం చేసింది. తర్వాత అమెరికా అవకాశంగా తీసుకుని వాళ్ళ అణ్వాయుధాలు తయారు చేసేటువంటి ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ కానీ ఆ ఫెసిలిటీస్ని చాలా తీవ్రంగా దెబ్బకొట్టింది. కాబట్టి ఇరాన్ ఒక రకంగా బలహీన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కనుక మనం ఇరాన్ కొట్టకపోతే రేపు పొద్దున అణ్వాయుధాలు వచ్చిన తర్వాత మనం అసాధ్యమవుతుంది. మళ్ళీ ఉగ్రవాద సంస్థలకి మళ్ళీ ఆయుధ సంపద మళ్ళీ సమకూర్చుకున్నట్టు అసాధ్యమవుతుంది. కాబట్టి సరైన అర్థం చెప్పి అనుకున్నారు. దీనివల్ల అమెరికాకి, ఇజ్రాయెల్కి, బహుశా ఇరాన్ వల్ల భయపడుతున్న మిగతా ప్రపంచానికి సంతోషం. కానీ సమస్య ఇరాన్ ప్రజలది. ఇరాన్ ప్రజలకి ఈ దమనకాండ నుంచి విముక్తి కావాలి, మంచి భవిష్యత్తు కావాలి, స్వేచ్ఛ లభించాలి, వాళ్ళ ఆర్థికంగాను ఇతరత్రాలను పెరిగేందుకు అవకాశం రావాలి. ఈ మొత్తంలో అది లక్ష్యంగా ఎవరికి కనిపించట్లా. అది లక్ష్యంగా ఎవరికి కనిపించట్లేదు. ఇంకొకవైపు ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ దేశాలతో కూడా సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది కదా. అవన్నీ కూడా ముస్లిం ప్రభావిత దేశాలు, వాళ్ళతో కూడా రిలేషన్. మౌలికంగా ఇరాన్ ముస్లిం సమాజంలో 2 ప్రధానమైన తెగలు ఉన్నాయి. ఒకటి సున్నీ, 2 షియా. షియాలు బహుశా 15-20% లోపల ఉన్నారు. దానిలో అతిపెద్ద సంఖ్యలో ఉన్నది ఇరాన్లో. ఇరాన్ 9 కోట్ల పైచులకు జనాభా ఉంటే దాదాపు 80-90% షియాలు.
కాబట్టి షియాలకి పెద్దగా తాను భావించుకుంటుంది ఆ దేశం. అక్కడ ఆ దేశం దాటితే షియాలు అత్యధికంగా ఉన్నది 3 దేశాలు: భారతదేశం, పాకిస్తాన్, ఇరాక్. 3 దేశాల్లో సుమారు 2-2.5 కోట్ల మంది కాస్త అటు ఇటుగా ఉన్నారు. కాబట్టి షియాలకి సున్నీలకి చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అరబ్ దేశాలు కూడా సఖ్యతగా మెలుగుతున్నట్టున్నా కూడా ఎప్పటికైనా ఇరాన్ వల్ల మాకు ప్రమాదం వస్తుంది అణ్వాయుధాలు ఉంటే, ఇరాన్ ఈ ఉగ్రవాద సంస్థల్ని, టెర్రరిస్టులను ప్రోత్సహించడం వల్ల మాకు దెబ్బ తగ్గుతుంది అని చెప్పి నా మనసులో కసి ఉన్నది. కానీ మాకు గొడవ ఎందుకని చెప్పని ఒకప్పుడు కయ్యం పెట్టుకున్న వాళ్ళే ఆ తర్వాత కాస్త వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. సౌదీ అరేబియా అనుకోండి, పూర్వం పడేది కాదు. సౌదీ అరేబియానేమో సున్నీలకు నాయకత్వాన్ని ఇస్తున్నాం అనుకునే దేశం, ఇది షియాల నాయకత్వం, పడేది కాదు. కానీ సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. ఎందుకంటే ఆ దేశాలు పంథా మారింది ఇటీవల కాలంలో. మీరు గమనించినట్లయితే ఒకప్పుడు మతతత్వవాదాన్ని పెంచినటువంటి దేశాలు ఇప్పుడు అది కాకుండా ఆర్థిక అభివృద్ధి, సంపద పెరగటము, సమాజాన్ని ఆధునికీకరణ చేయటము ఆ దారిన పడ్డారు. ఏ కారణం అన్నా కానివ్వండి, మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా ముఖ్యంగా ఆ దేశం కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఆధునికీకరించాలని దారిలో ఉన్నారన్నమాట. ఆ కారణంగా సఖ్యతతో ఉంటున్నారు. ఇరాన్ బహుశా వ్యూహాత్మకంగా పెద్ద తప్పిదం చేసింది. ఈ సమస్యని షియా సున్నీ సమస్యగా మార్చింది ఇరాన్. అలాగని షియాలకు న్యాయం జరుగుతుందంటే తన దేశంలో ఉన్నంత షియాలే ఆ షియాలను ఊచకోతకు వస్తున్నారు. ఓ 15 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి పౌర సమాజం అంతా కూడా ఆర్థికంగా గత 30-40 ఏళ్ళు ఈ ప్రభుత్వాల విధానాల వల్ల పూర్తిగా నాశనం అయిపోతున్నాము అని ప్రభుత్వ వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తే వాళ్ళని ఊచకోత కోశారు. నిరాయుధులైన ప్రజల్ని, తమ పౌరుల్ని ఊచకోత కోశారు. 30,000 మంది దాకా దారుణంగా చంపేశారు. అంతకుముందు 1-2 ఏళ్ల క్రితం ఆడపిల్లలు కేవలం ఆ హిజాబ్ వేసుకుంటే జుట్టు కనిపిస్తోంది కొంచెం అని చెప్పన్న చిన్న కారణంగా కొంతమంది ప్రాణాలు పోయినాయి వాళ్ళని అరెస్ట్ చేసి. దాంతో మహిళల్లో మంచి ఉద్యమం వచ్చింది అక్కడ సమాజంలో. అక్కడ దాన్ని తీవ్రంగా అణిచిపారేశారు. కాబట్టి ఇది షియా సున్నీ కూడా కాదు, షియాలనే మళ్ళీ అణిచేస్తున్నారు తమ దేశంలో. ఏమన్నా ఉంటే షియా సున్నీ మధ్య పోరాటంలాగా వచ్చింది. తర్వాత మేము పచ్చగా బతకాలను కోరుకుంటున్నాం, ఆర్థికంగా ఎదగాలను కోరుకుంటున్నాం, ఈ గొడవంతా వదిలేసి మా మీద పడి అనవసరంగా మా దేశాన్ని అస్థిరతపరిచాలని చెప్పిన కోపం వాళ్ళలో ఉన్నది. కాబట్టి ఇరాన్ బహుశా వ్యూహాత్మకమైన తప్పిదం చేసింది. దానివల్ల ఇరాన్ దీర్ఘకాలంలో బలహీనపడుతుంది. ఇప్పుడు అమెరికా కూడా అందుకే ఏకంగా వాళ్ళ పౌరులతోనే తిరుగుబాటుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా జరుగుతుంది. అది ఏమన్నా సఫలమయ్యే అవకాశం ఉంటుందా? చాలా కష్టం స్వరూప. ఎందుకంటే దేశంలో ప్రజల తరపున పోరాడి వచ్చిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసి ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వంగా ఇచ్చేటువంటి శక్తి ఒక సంస్థ కావాలి. దానికి ప్రజల్లోనూ పలుకుబడి ఉండాలి, సంస్థాగతంగా ఏర్పాటు ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. మరి అధికారంలో ఉన్నటువంటి ముల్లాలు దారుణంగా ప్రజల్ని ఆయుధాలు ఉపయోగించి చంపడానికి సిద్ధపడుతుంటే దాన్ని కొంతమేరకైనా ఎదిరించేటువంటి శక్తి ఉండదు. ఈ 3 ఉన్న సంస్థలు అక్కడ ఏం లేవు ఇరాన్లో. వీళ్ళు పోవాలని బహుశా మెజారిటీ కోరుకోవచ్చు. ఎవరైనా చెప్పలేం మెజారిటీ ఉందా లేదని చెప్పని. మెజారిటీ ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ముల్లాల ప్రభుత్వం చేసినటువంటి తీరు వల్ల, అక్కడ ఇరాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్య వ్యవస్థ చేస్తున్న తీరు వల్ల ప్రజల్లో తీవ్రమైన విరక్తి కలిగిన మాట వాస్తవం, వ్యతిరేకత ఉంది. కానీ ఆ విరక్తిని అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు దిగిపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయడం కానీ, దింపేటువంటి ఒత్తిడి తేవడం కానీ తగిన శక్తి అక్కడ లేదు. ఇక్కడేమో ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుధాలని సామాజికుల మీద, నిరాయుధుల మీద నిర్మోహమాటంగా ఏ రకమైనటువంటి అడ్డంకు లేకుండా ప్రయోగించడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి అక్కడ మీకు అది నాకు కనిపించట్లే అవకాశం. ఈ మొత్తం ఉదంతంలో తీవ్రంగా నష్టపోయేది, ఇప్పటికే బాగా నష్టపోయిన వాళ్ళు ఇరాన్ ప్రజలు. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ తో భారత్ కి సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక రకంగా మనకి సంకట స్థితి అనుకోవచ్చా? భారత్ స్టాండ్ ఎలా ఉంటే మంచిది? మనకి ఎవరు దూరం కాదు. ఎవరిని అప్యాయంగా మన ప్రయోజనాలను విస్మరించి ఆలింగనం చేసుకోం. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. శాశ్వతంగా పొరుగు వాళ్ళు ఉంటారు. మీకు ఇష్టం లేకపోయినా పొరుగు వాళ్ళని మార్చలేం మనం. శాశ్వతంగా దేశానికి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సిన మన ప్రయోజనాలు, మన అనవసరంగా ఎక్కువ తలదొచ్చాల్సిన అవసరం లేదు. మన ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. మన ప్రయోజనాలు గల్ఫ్ దేశాలతో ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి ఆయిల్ కావాలి. అక్కడ 10 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఆ దేశాలు మనకి ఇవాళ నెంబర్ 1 ప్రయారిటీ. అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం తలబడేదాకా మన 10 లక్షల మంది భారతీయుల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి రక్షణ ఎట్లాగా. అందుకే ప్రధానమంత్రి గారు ప్రతి దేశాధినేతతో మాట్లాడి అక్కడ మా వాళ్ళని జాగ్రత్త కొనిపెట్టండి, కాపాడని చెప్పి కోరుతున్నారు. రెండోది, అవి ఆర్థికంగా బలపడుతున్నాయి. ఎందుకంటే ఆయిల్, ముడి చమురు బాగా అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి. ఆ దేశాలతో సంబంధాలు ఉంటే పెట్టుబడుల వగైరాలకు మనకు మంచిది. మూడోది, మనకి ఆ దేశాల నుంచి
ఆయిల్ మనకు రావటం కానీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఇతరత్రా కానీ ట్రేడింగ్, వాణిజ్య సంబంధాలు చాలా అవసరం. వాటిని కాపాడుకోవాలి. ఇరాన్తో మనకు శత్రుత్వం లేదు. అలాగని ఈ ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళని దుర్మార్గాలు పలపడం మనం వాటేసుకోవాల్సిన అవసరం లేదు. ఇరాన్లో చాబహార్ పోర్టు నిర్మాణానికి భారతదేశమే పూనుకున్నది. కాబట్టి ఇరాన్తో సంబంధాలు ఏ ప్రభుత్వంలో మనకు కొనసాగాలి. కానీ ఒకళ్ళతో సంబంధాలు ఇంకోళ్ళకి వ్యతిరేకం కాకూడదు. పూర్వం ఏమిటంటే మన ప్రభుత్వాలు అంత ముందు చూపు లేక పరిమితంగా ఆలోచించి ఇస్లామిక్ దేశాలతో సంబంధాలు బాగుండాలి అని చెప్పినట్లయితే ఇజ్రాయెల్ని దూరం చేసుకోవాలి. కానీ ఇజ్రాయెల్ని మనం అవమానించాం ఆ రోజుల్లో. వాళ్ళు మన హక్కుని చేర్చుకున్నా కూడా మాకు మీరు వద్దు అని చెప్పినట్టుగా ప్రవర్తించాం. పివి నరసింహన్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగుపడ్డాయి. అది కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్తో మనకి సహజమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. మనకి టెక్నాలజీ విషయంలో కావచ్చు, అలాగే ఆయుధాల విషయంలో కావచ్చు, ఇజ్రాయెల్ మనకు అవసరం. అలాగే ఇజ్రాయెల్కి దీర్ఘకాలంలో బాగా ఆర్థికంగా ఎదిగి ప్రపంచంలో కీలకమైన శక్తిగా ఎదుగుతున్న భారతదేశం అంటే అవసరం. ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ ఒంటరిగా ఉన్న రాజ్యం, ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రాజ్యం, ఆర్థికంగా అద్భుతంగా ఎదిగిన రాజ్యం, సాంకేతికంగా ప్రపంచాన్నే అబ్బురపరిచినటువంటి రాజ్యం. కాబట్టి వాళ్ళకి అండ ఉన్నట్టయితే దీర్ఘకాలంలో మనుగడ సాధ్యమైంది. ఇజ్రాయెల్ మొత్తం కలిపితే 22,000 చదరపు కిలోమీటర్లు. నేను జిల్లా కలెక్టర్గా పనిచేసిన ప్రకాశం జిల్లా 17,600 చదరపు కిలోమీటర్లు. అంటే నా జిల్లా కంటే ఒక 5,000 చదరపు కిలోమీటర్లు ఎక్కువ. అంతే. 1.5 జిల్లా, 2 జిల్లాలు, పాత జిల్లాలు అంతే. ఆయన అయినా కూడా అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి అపారమైన పట్టుదల వల్ల, ఆ ప్రభుత్వాల కష్టం వల్ల, సమర్థమైన నాయకత్వం వల్ల, గొప్ప సంస్కృతి వల్ల, నాగరికత వల్ల ఈవేళ ఇజ్రాయెల్ అంత చిన్న దేశమైనా కూడా మరి ప్రపంచంలో అంత గౌరవప్రదమైన స్థానాన్ని పొందగలిగింది. కాబట్టి మనకు వాళ్ళు దూరం కావాల్సిన అవసరం లేదు. మరి యుద్ధంలో మనం కోరుకునేది అంటే ఇరాన్ ప్రజలు నష్టపోకూడదు, అక్కడ గల్ఫ్ దేశాల్లో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోకూడదు. విధ్వంసం జరిగితే ఎవరికైనా నష్టమే. యుద్ధం ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఉగ్రవాదం అంతం కావాలి ఖచ్చితంగాను. ప్రపంచంలో శాంతియుతంగా ఉండాలి. మనం కోరేది అది. చూద్దాం ఏమవుతుంది. సరే, 50% ముడి చమురు మనకి గల్ఫ్ దేశాల నుంచే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఈ చమురుకి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? చమురు స్వరూప ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఒక అంతర్జాతీయ కమోడిటీ. ఇది ఒక దేశంలో ఒక ధర, ఇంకో దేశంలో ఒక ధర ఉండదు. ఆ క్వాలిటీని బట్టి సుమారుగా అట్లానే ఉంటుంది. కొన్ని హెవీ ఆయిల్స్ ఉంటాయి, కొన్ని లైట్ ఆయిల్స్ ఉంటాయి, కొన్ని స్వీట్ అంటారు, కొన్ని సౌర్ అంటారు. దాన్ని బట్టి క్వాలిటీని బట్టి ప్రైస్ తేడా ఉంటుంది. కానీ ధర ప్రపంచం ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ధర పెరుగుతుంది. అమెరికా ప్రపంచంలో అతి ఎక్కువ ఉత్పత్తిదారు, సొంతంగానే చేసుకుంటుంది, అయినా ధర పెరుగుతుంది. అలాగే నార్వే లాంటి దేశాలు సొంతంగా వాళ్ళు బోర్డంతా తీస్తున్న ఆయిల్ని కానీ గ్యాస్ని కానీ అయినా ధర పెరుగుతుంది. బ్రిటన్ నార్త్ సీ ఆయిల్ తీస్తుంది, అయినా ధర పెరుగుతుంది. ఎందుకంటే ధర పెరగడం అనివార్యం. ఇప్పటికే వార్తల ప్రకారం $60 లోపల ఒక బ్యారెల్ ఉన్నది, ఇప్పుడు 70 దాటింది అంటున్నారు. ఇది కొనసాగితే 100 దాకా వెళ్ళొచ్చు. ప్రపంచ దేశాలు బహుశా 2-3 వారాలు తట్టుకుంటాయి. ఎందుకంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. ఇప్పటికే ఓడల్లో సముద్రం మీద ఉన్నవి ఆ గల్ఫ్ నుంచి బయటపడ్డాయి, మనకు అందుబాటులోకి వస్తాయి, తంటలు పడతారు. కానీ 2-3 వారాలు దాటినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ యుద్ధం బహుశా నెల దాటకపోవచ్చు. సార్, ఒక 50 ఏళ్ల క్రితమే ఇరాన్ లో వెస్ట్రన్ కల్చర్ అనేది కనిపించేది. అక్కడి మహిళలు బికినీలు వేసుకుని బీచ్ల్లో కూడా కనిపిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇస్లామిక్ పాలన మొదలైందో అక్కడ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ముఖ్యంగా ఖమేనీ మరణం తర్వాత సంబరాలు కూడా చేసుకున్నారు. అంటే వాళ్ళు మతతత్వ పాలన కాకుండా ప్రజాస్వామ్య పాలనకే ఓటేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మత విశ్వాసాలు ఉండొచ్చు, కానీ మతం పేరుతో అణిచివేయడాన్ని 21వ శతాబ్దంలో ఎవరు ఒప్పుకోరు. అక్కడ జరిగింది ఏంటంటే ఇరాన్లో మతం పేరుతో సమాజం మొత్తాన్ని పూర్తిగా భయభ్రాంతులను చేసి లొంగ తీసుకోవటం, అణిచివేయడం జరిగింది. మీకు గల్ఫ్ దేశాలు, ఇతర దేశాల్లో గతంలో సౌదీ అరేబియాలో అట్లా మనం వార్తలు ఉంటుండేవాళ్ళం. ఆడవాళ్ళకి డ్రైవ్ చేసే హక్కు లేదు, బుర్ఖా మగవాళ్ళ తోడు లేకుండా బయటకు వచ్చే హక్కు లేదు, బుర్ఖా ఉన్నా కూడాను. ఇంకా చాలా కఠినమైనటువంటి ఆంక్షలు ఉండేవి. కానీ కాలక్రమేణా వాళ్ళు ఆధునికీకరణ భాగస్వాములై ఇప్పుడు వాళ్ళు ఇస్లాంలో ఆధునికీకరణకి వాళ్ళు మార్గం చూపెడుతున్నారు. సౌదీ అరేబియా కానీ మిగతా గల్ఫ్ దేశాలు కానీ. ఇరాన్ ఒకప్పుడు షా ఉన్నప్పుడు చాలా ఆధునికీకరణ మార్గం చూపెట్టిన ఇస్లామిక్ దేశం ఏంటంటే ఇప్పుడు దానికి పూర్తిగా తిరోగమనమై అక్కడ మనుషుల్ని పూర్తిగా అణిచివేయడానికి, ముఖ్యంగా మహిళలను అణిచివేయడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు. చేత ఇరాన్ సమాజం ఒక దారిని పోతుంటే ఇరాన్లో మతత్వ ఛాందసం ఉన్నటువంటి పాలన మరో దారిని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటే వారిద్దరి మధ్య ఉన్న అమెరికా ఎక్కువగా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంలో కూడా రకరకాల ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడే అసలైన యుద్ధం మొదలవబోతోంది, మేము చర్చలకు సిద్ధంగా లేము అని ఏం చెప్పాలనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకి?
ఇప్పుడు దీనిలో 2-3 కోణాలు ఉన్నాయి. ఒకటి, ఐక్యరాజ్యం ఏర్పడిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దేశం మరో దేశం మీదకి దాడికి దిగదు, కొన్ని అరుదైనటువంటి సందర్భాల్లో తప్ప. ఏమిటి అరుదైన సందర్భాలు? మీ మీద వెంటనే వాళ్ళు దాడికి సిద్ధంగా, ఇమ్మినెంట్ థ్రెట్ అంటారు. అంటే మీ మీద బలమైన ఆధారాలతో దాడికి పూనుకొని మిమ్మల్ని విధ్వంసానికి తీసుకువెళ్ళే ప్రమాదం ఉన్నట్టయితే అప్పుడు మీరు దాడి చేయొచ్చు. 2, వాళ్ళే మీ మీద యుద్ధం చేస్తే మీ దేశ రక్షణార్థం మీరు దాడి చేయొచ్చు. అలాంటి అరుదైన సందర్భాలు తప్ప దాడి చేయకూడదు. ఎప్పుడైనా దాడి అవసరమైనట్టయితే ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఐక్యరాజ్య సమితిలో సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి అంటాం. అంటే 5 ప్రధానమైన రాజ్యాలు కలవాలి. సాధారణంగా జరగదు. అమెరికా, ఇప్పుడు రష్యా, అప్పుడు సోవియట్ యూనియన్, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, 5గురికి వీటో అధికారం ఉన్నది. 5 దేశాలు కలిసి పనిచేయడం, ఒప్పుకోవడం అంటే చాలా అరుదుగా జరుగుతుంది. 1-2 సందర్భాలు మాత్రం జరిగింది. వాళ్ళందరూ ఒప్పుకున్నట్టయితే, ఐక్యరాజ్య సమితి తీర్మానం ఉన్నట్టయితే మీరు దాడి చేయవచ్చు. అదేం లేదు ఇక్కడ, లేకుండా జరిగింది. దాడికి వారు చెప్తున్న కారణాలు, అణ్వాయుధాలని సిద్ధంగా ఉన్నారు, ఇవాళ రేపైనా సరే ప్రమాదం అవుతుంది, ఉగ్రవాదాన్ని పురుకొల్పుతున్నారు, మా దేశం మీద దాడికి సిద్ధపడుతున్నారు చెప్పని. ఇది సాంకేతికమైన అంశం. అది ఒప్పుకోవచ్చు ఒప్పుకోవద్దు పక్కన పెట్టేద్దాం. నేను అనుకోవటం దానివల్ల వాళ్ళు ఫలితం సాధించవచ్చు. ఎందుకంటే అణ్వాయుధాలు దీర్ఘకాలంలో కూడా ఇరాన్ ఇంకా ఉత్పత్తి చేసే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేయొచ్చు. ఉగ్రవాద సంస్థ ఇందాక నేను చెప్పినట్టుగా బహుశా చాలా మేరకు పతనమే కావచ్చు. ప్రపంచం మీద ఇరాన్ ప్రభావం తక్కువ ఉండొచ్చు భవిష్యత్తులో. ఆ మేరకు విజయం సాధించిన వాళ్ళు అవుతారు. కానీ సమస్య ఏంటంటే, ఆయన మనసులో ప్రత్యక్షంగా చెప్పేది కానీ చెప్పకుండా చెప్పేది మనసులోని భావన కానీ ఏంటంటే, దారుణంగా అక్కడ ప్రజలను కూడా వీళ్ళు హతమార్చారు, అమాయక పౌరుల్ని, కాబట్టి వీళ్ళు పోతే బాగుండు అని చెప్పని. దానికి ఒక వ్యూహం లేదు, దానికి ఒక రోడ్ మ్యాప్ లేదు. యుద్ధం ప్రారంభమైంది కూడా ప్రపంచం ఇప్పుడు ఇవాళ చాలామంది మేధావులు, ఈ నిపుణులు భావించేది ఏమిటంటే, ఎట్లాగొట్లా ఆ నాయకుడు, అధినాయకుడిని, అయతుల్లాని, అలీ ఖమీనీని కనుక చంపేయగలిగినట్టయితే అప్పుడు వెంటనే కుప్పకూలిపోతారు, ప్రజలతో రాజ్యం వస్తుందని చెప్పి ఒక ఆశ పెట్టినట్టుంది. కాబట్టి ఆ క్షణంలో ఆయన దొరికాడు కాబట్టి వెంటనే యుద్ధం మొదలెట్టారు. పట్టపక్కల మామూలుగా రాత్రిపూట మొదలెడతారు యుద్ధం. అందరూ కూడా వస్తుందని, ఇవాళ రేపు వస్తుంది అని చెప్పిన ఆందోళన ఉన్నా కూడా ఇక వాళ్ళు జాగ్రత్త తీసిన అవకాశం లేకుండా రాత్రిపూట, అర్ధరాత్రి పూట చీకటి వాటం చేస్తారు. పట్టపగలు చేశారు. ఎందుకని పట్టపగలు ఆయన అక్కడ సమావేశంలో కూర్చున్నాడు, వాళ్ళ సమాచారం అందింది కాబట్టి ఆయన చంపేయడంతో ప్రారంభించారు. కానీ ఆయన చంపగా అధ్యక్షుడిని 2 దేశాలు కలిసి ఇలా మట్టు పెట్టడం అనేది చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి? నైతికమైనది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం అది మాట్లాడట్లా. అలీ ఖమీనీ పట్ల కానీ లేకపోతే అక్కడున్న పరిపాలన పట్ల కానీ మనకి సద్భావం అక్కర్లేదు, సానుభూతి అక్కర్లేదు. ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే తమ ప్రభుత్వాలు తమ ప్రజల ప్రాణాలను అంత దారుణంగా తీశారు, ఆ ప్రజల జీవితాలను అంత అల్లకల్లోలం చేశారు. కాబట్టి వాళ్ళంటే సానుభూతి అక్కర్లేదు. అంచేత ఆయన చచ్చిపోయిన దానికి, చంపిన దానికి, మంచి చెడు అన్న దానికంటే రేపు పొద్దున ఒక రోడ్ మ్యాప్ లేకుండా, ఇరాన్ ప్రజలకి ఆ దుష్పరిపాలన నుంచి ఊరట కనిపించకుండా, మంచి భవిష్యత్తును చూపెట్టే స్పష్టమైనటువంటి వ్యూహం లేకుండా యుద్ధం చేయటం వల్ల మీకు ఫలితం కనిపించట్లేదు. ఇరాన్ విధ్వంసం అవుతోంది, కొంతమేరకు గల్ఫ్ దేశాలు నష్టాన్ని చవిచూస్తున్నాయి, కానీ ఇరాన్ ప్రజలకు మాత్రం విముక్తి కలిగే అవకాశం కనిపించట్లేదు. అయితే భూమిగా, పర్షియాగా పేరు తెచ్చుకున్న ఇరాన్ ఇప్పుడు ఎంతో పెద్ద అపప్రదను మూటగట్టుకుంటుంది. ఇక మీదట ఏమైనా పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా? అక్కడ కనుక అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం వీళ్ళు పతనం అయిపోయి, అక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ అయతుల్లాలు, ఈ ముల్లాలు, వీళ్ళ రాజ్యం పతనం అయిపోయి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే అవకాశం వచ్చి ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అన్ని వర్గాలను సమన్వయపరిచి ఒక మంచి భవిష్యత్తు కనుక దారితీస్తే సంతోషం. కానీ అవకాశాలు పెద్ద కనిపించట్లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా అందుకు తగినటువంటి వాతావరణం కానీ, అక్కడ అలాంటి సంస్థాగత ఏర్పాట్లు కానీ లేవు. అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ 2 దేశాలు కూడా ఇరాన్లోకే సైన్యాన్ని ప్రవేశపెట్టి వీళ్ళని దింపేసి కొంతకాలం పాటు వాళ్లే రాజ్యాన్ని పరిపాలించి ఇరాక్లో చేసినట్టుగా అక్కడ ఎన్నికలు పెట్టినట్టయితే ఏమైనా మంచి జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే ఇరాక్లో ఏం జరిగింది, చివరికి మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. అక్కడ ప్రభుత్వం కూలిపోయింది, సదాం హుసేన్ చంపేశారు, కానీ మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు, అది అనివార్యం, ఇష్టం లేకపోయినా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చి మిమ్మల్ని అంత దారుణంగా 9/11 నాడు 2001లో అమెరికన్ ప్రజలను చంపేసినప్పుడు, విధ్వంసానికి పాల్పడ్డప్పుడు, మరి వాళ్ళకి టెర్రరిస్టులను అప్పగించండి, మాకు వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఉండండి అని చెప్పంటే, మేము చచ్చిన ప్రాణం పోయినా కూడా మేము మాత్రం అప్పగించమన్నారు. ప్రాణాలు పోయినాయి, ప్రభుత్వం మారింది, కానీ ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు మారలా. కాబట్టి మీరు సైన్యాన్ని పెట్టినా కూడా ప్రభుత్వాన్ని దింపొచ్చు, కానీ పరిస్థితులు మారుతాయన్న గ్యారంటీ లేదు.
ఇరాన్లో బహుశా మార్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఒక నాగరికత ఉన్న సమాజము, ఆధునికత ఉన్న సమాజం కాబట్టి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా సైన్యాన్ని అక్కడ పంపించడం నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఆ వాతావరణం కనిపించట్లా. ఇరాన్ ప్రజలకి విముక్తి వాతావరణం కనిపించాలా. కనిపిస్తే మనం అంతా సంతోషపడాలి. 9.5 కోట్ల మంది ప్రజలు చాలా దగా పడ్డారు. దాదాపు 1979 నుంచి ఇప్పటిదాకా 47 సంవత్సరాలు చాలా నష్టపోయారు. ఇటీవల కాలంలో మళ్ళీ తీవ్రంగా నష్టపోయారు, బాధపడ్డారు. వాళ్ళకి విముక్తి కల్పించట్లా. సార్, ఎన్నో దేశాలను ప్రభావితం చేస్తున్న ఈ యుద్ధం ఎలా ఆగాలి? మళ్ళీ పశ్చిమాసియాలో శాంతి స్థాపన అనేది ఎలా సాధ్యమవుతుంది? నేను అనుకోవటం యుద్ధం ఒక 3-4 వారాల తర్వాత ఆగుతుంది. ఎందుకంటే అమెరికాకి ఇప్పటికీ ఆఫ్ ర్యాంప్ అంటాం. మేము విజయం సాధించామని చెప్పుకుని బయటకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ విధ్వంసాన్ని చేశాము, వాళ్ళకి ఇరాన్ కోరుకోలేదు, ఆయుధాలు ఉపయోగించలేదు ఇతరుల మీద. టెర్రరిస్టులను ధ్వంసం చేశాము మేము ఇజ్రాయెల్ కలిసి. అక్కడ హెజ్బుల్లా కానీ మిగతా చోట్ల కానీ వాళ్ళు కూడా కోలుకోలేరు. ప్రపంచానికి ఇప్పుడు ఇరాన్ నుంచి ముప్పు లేదు, అణ్వాయుధాలు కూడా వ్యాప్తి చేయరు అని చెప్పని ఆ మాట చెప్పేసి వాళ్ళు విక్టరీ డిక్లేర్ చేసేయచ్చు. బహుశా అలాగే జరుగుతుంది. ఒక 2-3 వారాల తర్వాత అలాగే జరుగుతుంది. సమస్య ఏంటంటే ఇరాన్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉన్నట్లయితే, ఇరాన్లో ఐతుల రాజ్యం కొనసాగుతున్నట్లయితే, వాళ్ళు బలహీనపడ్డా కూడా ప్రజల మీద వాళ్ళ దమనకండ ఆగుతుంది అన్నటువంటి ఆధారాలు ఏం లేవు. ఇరాన్ ప్రజలకు విముక్తి లేకపోవచ్చు. లేదు, వీళ్ళు కూలిపోయి పరిస్థితులు కనుక అంతా అస్తవ్యస్తంగా ఉండిపోయి ఆ దేశంలో అరాచకత్వం వచ్చినట్టయితే లక్షలాది మంది కాంతిశీకులు ఇతర దేశాలకు వలసపోవచ్చు. గతంలో సిరియా విషయంలో అట్లా జరిగింది. సిరియా కానీ ఇరాక్ కానీ అలా జరిగింది. దానివల్లనే ప్రపంచ రాజకీయం మారింది. యూరప్కి కొన్ని లక్షల మంది, 10 లక్షల మంది వెళ్ళిపోయారు. అక్కడి నుంచి యూరప్లో వీళ్ళందరూ మా దేశాలు రావడం ఏంటి దాడి చేసినట్టుగాను, వీళ్ళందరికీ మేము వ్యతిరేకం అని చెప్పని అక్కడి నుంచి రకరకాల రాజకీయాల్లో మార్పులు వచ్చినాయి. మళ్ళీ అలాంటి పరిస్థితికి వచ్చే అవకాశం కూడా ఉన్నది. పశ్చిమాసియాకి శాంతి లభించవచ్చు, ప్రపంచానికి శాంతి లభించవచ్చు. ఇరాన్ లోపల శాంతి అంతగా అవకాశాలు కనిపించట్లేదు. అనేక దేశాల్లో అల్లకల్లోలం రేపుతున్న యుద్ధం గురించి గొప్ప విశ్లేషణ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.